రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి 8వ మాసము మొదటి దినం ఈ పునరుద్ధానపు దినాన మీ అందరికీ శుభములతో కూడిన ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. పెట్టాల సంస్కారం ఉంటే నమస్కారం పెట్టాల, సంస్కారం లేకపోతే పెట్టద్దు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో సాక్ష్యమా? వాక్యం చెప్పేటప్పుడు సాక్ష్యం ఏంటి? కూర్చోండి. మళ్ళీ మీ సోదిని నా సోది పోద్ది. 9ంటికి వచ్చావా? రావు. సాక్ష్యం చెప్తా అంటావు. ఏం చేయను నేను అక్క? ఎట్టక్క సమాధానం? అక్క సమాధానం లేకుండా చేస్తే ఎట్టక్క? అక్క పేరు సమాధానంలే. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది సోషల్ మీడియా ద్వారా. కాకినాడ నుండి రాజు షుగర్ నుండి స్వస్థత కలుగునట్లు, యూరిన్లో బ్లీడింగ్, సీరియస్ కండిషన్, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారట. మరి దేవుడు కాకినాడలో ఉన్న రాజుని స్వస్థపరిచి, సహోదరుడు రాజుని స్వస్థపరిచి ఈ బ్లీడింగ్ను ఆ సీరియస్ కండిషన్లో నుండి నార్మల్ కండిషన్లోకి ఆరోగ్యవంతంగా ప్రభు మార్చులాగున అందరూ 2 చేతులు పైకెత్తి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవికమైన స్వస్థత యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే దిగి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. మంచిది. బైబిల్స్, సెల్ ఫోన్లు ఆఫ్లైన్లో పెట్టుకోండి ప్లీజ్. సెల్ ఫోన్ మోగితే మాత్రం నాకు తిక్కొచ్చేస్తుంది, లాక్కుంటా. కాలేజీలో లాక్కున్నట్లు లాక్కుంటా. స్కూళ్ళల్లో కాలేజీలో లాక్కుంటారు కదా, అలా సైలెంట్ మోడ్లో పెట్టండి. మరీ అంత కోట్లల్లో వ్యాపారాలు ఉంటే ఆన్లో పెట్టుకోండి. మల్టీ మిలియనర్స్, క్రోర్స్, టాటా, బిర్లా, అంబానీ అయితే మీరు ఆన్లో పెట్టుకోండి. లేకపోతే మూసుకొని ఆఫ్లో పెట్టండి దయచేసి. దేవుని సన్నిధి మీరు వాక్యం వినేది ఒక గంటలో మీరు కట్టలు కట్టేది ఏముండదు. దేవుని వాక్యంలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళిపోతే ఇక అంతే. ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు? కర్మకు అన్నగొట్టిందన్నా అంటే చెబితే వినకపోతే చెప్పాలా? చడంగా చూస్తాం. హల్లెలూయా. 8వ మాసం మొదటి రోజు, 8th month ఫస్ట్ డే. హల్లెలూయా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఎంతమందికి తెలుసు ఈరోజు టెక్స్ట్? ఈరోజు టెక్స్ట్ ఎంతమంది తెలుసు? ఎంతమందికి పోస్ట్ అయింది వెంకట్? టెక్స్ట్ ఒక 100 మందికి పోస్ట్ అయి ఉంటుందా వెంకట్? ఒక 100 మందికి పోస్ట్ అయి ఉంటుందా? మొత్తం చర్చిలో ఉన్న అందరికీ. పనికిమాలిన చెత్తంతా చూస్తారు, చెత్త ప్రజల్లాగా. టింగ్ అని సజెషన్ రాగానే చూస్తారు. 150 మందికి పంపిస్తే ఒక్కరు చూసారంట టెక్స్ట్ ఈరోజు. 2, 3, 4. మరే డీజిల్ బండ్లా తొయ్యాలా? చలికాలం, వర్షాకాలం స్టార్ట్ అవ్వట్లేదా? ఎదవ నోటిఫికేషన్లన్నీ ఇట్లా బెల్లు మోగంగానే టింగ్ మనగానే చూస్తారా చూడరా? చూస్తారు. చూడమంటే నేనెలా ఒప్పుకుంటా? హల్లెలూయా. చాలా తక్కువ మందికి ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు. ఏసన్నా నీకుందా? లేదు కదా? ఉందా? ఓ హల్లెలూయా. డెవలప్ అయిపోయింది మా ఏసన్నా కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అందరూ డెవలప్ అవ్వాలి. హల్లెలూయా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే. హల్లెలూయా. ద బుక్ ఆఫ్ జకర్యా చాప్టర్ 9 verse 12. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించును గాక. అందరు మోకాళ్ళు లొంగుతారా ఒక నిమిషం? ఎందుకంటే కొంచెం స్టార్టింగ్ ప్రేయర్కి రారు కదా, అందుకు
స్టార్టింగ్ ప్రేయర్కి రానోళ్ళు అందరు మోకరించాలి. అంటే వచ్చిన వాళ్ళు కూడా మోకరించవచ్చు, పర్వాలేదు. ఒక్క నిమిషం అడగండి దేవుణ్ణి, ప్రభువా ఈ 8వ మాసం మొదటి దినాన మీ మందిరంలో ఉంచావు, 7 నెలలు మమ్మల్ని సురక్షితంగా కాపాడావు, ప్రాణాలతో ఉంచావు, సజీవంగా ఉంచావు, ఆరోగ్యంగా ఉంచావు. ప్రభువా నీ మందిరానికి రావడానికి కృపనిచ్చావు. ఈ 8వ మాసం మొదటి రోజు ప్రభువా దయచేసి 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 నాతో మాట్లాడండి ప్రభువా. ఈ నెల మొత్తానికి కావలసినటువంటి శక్తి, ఈ నెల మొత్తం మమ్మల్ని నడిపించే అంత బలము, అటువంటి అభిషేకము మాకు దయచేయమని అడగండి. ఈ కొత్త నెలలో నూతన మాసములో ఒక నూతనమైన అభిషేకముతో ప్రభు మనల్ని నింపాల. నూతన కార్యాలు మన జీవితాల్లో జరగాల, నూతన క్రియలు మన కుటుంబాల్లో జరగాల, నూతన కార్యాలు మన ఉద్యోగాల్లో జరగాల, మన వ్యాపారాల్లో జరగాల. ఒక నూతనమైనది, సంథింగ్ న్యూ షుడ్ బిగిన్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా హల్లెలూయా. అందరు నోరు తెరిచి అయ్యా ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు దయచేసి అందరూ ఎవ్రీబడి లార్డ్ ప్లీజ్ 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 స్పీక్ టు మీ strengthen me Lord. Hallelujah hallelujah hallelujah. Open my spiritual ears, open my spiritual eyes, open my spiritual mind, open my spiritual heart. Hallelujah, to receive your word. నీ వాక్యాన్ని స్వీకరించడానికి, నీ వాక్యాన్ని ప్రభువా నేను అంగీకరించడానికి, నీ వాక్యాన్ని సమ్మతించి పొందుకోవడానికి కృప దయచేయమని అడుగుదాం. హల్లెలూయా స్తోత్రం. ప్రభువా మా అందరి ప్రార్థనలు ఆలకించి జవాబు ఇచ్చినందుకు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బంధకములలో ఉండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇంగ్లీష్లో రిటర్న్ టు యువర్ స్ట్రాంగ్ హోల్డ్, O prisoners of hope. Today, which day? Is it that day? Is it yesterday? Then when? Today I declare that I restore to you double. Everybody say hallelujah. When? Which day? Everybody say which day? Which day? I declare you that restore hallelujah which you have lost. మీరు పోగొట్టుకున్నవి, కోల్పోయినవి, hallelujah, ఇంకా జరగనివి restore. How much you want? Double. You don't have a confidence. Today's message is prisoners of hope. You know, ప్రవక్త అయిన జకర్యాతో దేవుడు మాట్లాడింది ఈ మాట 8వ నెలలో. ఎన్నో నెలలో? 8వ నెలలో. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదువుదాం. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో. ఎన్నో నెల? Come on, somebody say 8th month. This month, 8th month, first day, God is declaring that He is going to bless you. He's going to bless you. Hallelujah. 2020 ఒక వేవ్, 2021 ఇంకొక వేవ్. పోగొట్టుకున్నామా? లాపడ్డామా?
పోగొట్టుకున్నామా, లాపడ్డామా? బిజినెస్ లాస్, హల్లెలూయా. ఎవ్రీథింగ్ లాస్ లాస్ లాస్. బట్ గాడ్ డిక్లేర్స్ హీ విల్ రిస్టోర్ యూ. కమ్ ఆన్, సంబడి సే విత్ జీల్. ఇట్లా లోపల నుంచి ప్రభువా డబల్ థ్యాంక్ యూ, హల్లెలూయా. ప్రిజనర్స్ ఆఫ్ హోప్. దేవుడు తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలు వారికి, యూదా వారికి తను ప్రకటించుచున్న విడుదల. ఐ డిక్లేర్ దట్ ఐ విల్ రెండర్ డబల్. ఐ విల్ రెండర్ డబల్. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే ఎస్ హౌ, ఎందుకనంటే దేవుడు ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అంట. చదవండి. థ్యాంక్ యూ జీసస్. యెహోవా రోషము గలవాడై. ఐ డోంట్ థింక్ సో దట్ యు ఆర్ రీడింగ్ రాంగ్. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. He is a stronghold in the day of affliction, or in the day of trouble. He is a stronghold. ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. He knows people who are hoping upon him. ఆయన మీద నమ్మకం ఉంచువారు, ఆయనను ఆశ్రయించువారు ఆయన తెలుసట. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును. బంధకములలో ఉండియు నిరీక్షణ, బంధకములలో ఉండియు, హల్లెలూయా హల్లెలూయా, చెరసాలలో ఉండియు నిరీక్షణ, ఇబ్బందుల్లో ఉండియు నిరీక్షణ, స్తోత్రం కలుగును గాక. అనారోగ్యంలో ఉండియు నిరీక్షణ, స్టిల్ హోపింగ్ ఆన్ గాడ్. ఎస్, హీ ఈజ్ అ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ అస్. హీ ఈజ్ ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ అస్. 91వ కీర్తన 1వ వచనం చదివితే వెరీ గుడ్. ఐ లవ్ యు ఆల్. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను. చెప్పండి స్తోత్రం. నేను నమ్ముకొను నా దేవుడు అనే ప్రతి ఒక్కరిని ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ పర్సన్ who keep believe upon him, God knows him. That's it. దేవుడు వారిని ఎరుగును. హల్లెలూయా. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా చదివితే యెహోవా తన జనులకు ఆశ్రయము, ఇశ్రాయేలీయులకు దుర్గము అంటాడు. ఇశ్రాయేలీయులకు a strong hold. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమని పిలుస్తున్నాడు అని అంటే, హీఈస్ డిక్లేరింగ్ టు రిటర్న్. ఏమంటున్నాడు? టర్న్. సమ్ ట్రాన్స్లేషన్స్ సేస్ టర్న్ అని రాసున్నాయి. ఇంకొన్ని ట్రాన్స్లేషన్స్ రిటర్న్ టు యువర్ స్ట్రాంగ్ హోల్డ్. హల్లెలూయా. తిరిగి రండి బంధకములలో ఉండియు. హల్లెలూయా. చెరసాల్లో, బంధకాల్లో ఉన్నవారి యొక్క ఆశ ఎట్లా ఉంటుంది అని అంటే, ఎవ్రీ డే, ప్రతిరోజు ఉదయం లెగంగానే, ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, ద పీపుల్ హూ ఆర్ ఇన్ జైల్స్, ఇన్ ప్రిజన్స్, చెరసాల్లో, అదే జైళ్ళలో ఉన్నవారి యొక్క ఆతృత ఎట్లా ఉంటుంది అని అంటే, ప్రతిరోజు ప్రొద్దున్నే లెగంగానే నాకు బెయిల్ వచ్చిందా. పొద్దున్న రాలే, మళ్ళీ మధ్యాహ్నం సెకండ్ టర్మ్ ఉంటుంది, బెయిల్ వచ్చిందా, నా బెయిల్ ఆర్డర్ వచ్చిందా. మళ్ళీ సాయంత్రం 5 o'clock వరకు ఛాన్స్ ఉంటుంది, నా బెయిల్ వచ్చిందా. హోపింగ్ వస్తుందేమో, పొద్దున్న రాలే, మధ్యాహ్నం వస్తుందేమో, మధ్యాహ్నం రాలే, సాయంత్రం వస్తుందేమో, అయ్యో సాయంత్రం కూడా రాలే. నిరాశతోటి పడుకొని మళ్ళీ పొద్దున్నే లేగంగానే, సార్ నా బెయిల్ వచ్చిందా. హోప్ అంటే నేను ఎప్పుడు బయటికి వెళ్ళిపోతా, నేను ఎప్పుడు విడుదలవుతా. హల్లెలూయా. నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, నా ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయి, నా అనారోగ్యం ఎప్పుడు పోతుంది, నా బిజినెస్ ఎప్పుడు బాగుపడుతుంది. ప్రతిరోజు హోప్. బంధకాలలో ఉండియు నిరీక్షణ గలవారలారా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిరిగి మీ కోటలో, ప్రిజన్
ఇబ్బందులు, బంధకాలు. ద గ్రేట్ ఎగ్జాంపుల్. ఇబ్బందులు అనగానే ఎవరిని గుర్తు చేసుకోవచ్చు అని అంటే యోబును గుర్తు చేసుకోవచ్చు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన యోబును ఎరుగునా? యోబు తెలుసా దేవుడికి? అఫ్ కోర్స్ తెలుసు. ఎందుకనంటే వాడు వస్తే వానితో అన్నాడు, అరే ఏడు నుంచి వచ్చినవరా అంటే, సార్ అటు ఇటు తిరిగి వస్తున్నా సార్. వీడు వేగబాండు, వీడు గాలోడు. ఎవడు? గాలోడు, పని పాట లేని గాలోడు. ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, అటు ఇటు తిరిగి వస్తున్నా ఊరి మీద పడి. ఆహా అవునా, ఊజు అనే ఊరు వెళ్ళావా? వెళ్ళా. ఏంటంట? యోబుని చూసావా? చూసా. ఏంటంట? ఏముందిలే యోబు ఇంటి మీద ఏముంది ఇంకా చూడ్డానికి అక్కడ అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏంట్రా నీ బాధ అంటే, ఒక్కసారి అది తీసాడు. హల్లెలూయా. ఒకే ఒక రోజు యోబు కోల్పోయిన సంపద, యోబు కోల్పోయిన ఆస్తి, యోబు కోల్పోయిన సంతానం, హీ లాస్ట్ ఆల్ ద థింగ్ ఇన్ వన్ షాట్. ఒకే ఒక దెబ్బకి మొత్తం అయిపోయాడు. ఫినిష్డ్, కొలాప్స్. తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏరా అంటే మళ్ళీ ఇప్పుడేంట్రా అంటే, యోబును మొత్తడానికి అవకాశమే ఇచ్చా కానీ ప్రాణం మాత్రం తీయొద్దురా అన్నాడు. అయిపోయింది. ఏమైపోయింది? మొత్తం ఒంటి నిండా కురుపులు వచ్చేసాయి. గుడ్డలు దించేసుకున్నాడు. బట్టలు లేవు ఒంటి మీద. బూడి జల్లుకుంటున్నాడు. ఓ చిల్లు పెంక తీసుకుని, మై గాడ్. హల్లెలూయా. భార్య వచ్చింది, చూసింది. ఒకప్పుడు అందంగా స్మార్ట్గా ఉండేటోడు ఇప్పుడు ఎట్ట అయిపోయాడు? పెచ్చోడ్లాగా అయిపోయి, బిచ్చగాళ్ళలాగా అయిపోయి బూడిదలో కూర్చున్నాడు గోనెపట్ట కట్టుకొని. ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా, తెలివి ఉందా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఎవడయ్యా దేవుడిని తిట్టి సావరాదు. ఈ బాధ పడే కంటే దేవుణ్ణి దూషించి చావచ్చు కదా. వసే పెచ్చదానా, నీకేమైనా పెచ్చకిందంటే? హల్లెలూయా. నీకేమైనా పెచ్చకిందంటే? దేవుడు సుఖాన్ని ఇచ్చినప్పుడు బాగా అనుభవించి ఇప్పుడు దేవుని తిట్టమంటావా? హల్లెలూయా. యోబు ఎన్ని తొలగిపోయినా, దేవుడు ఆయన దగ్గర నుండి ఎన్ని తీసేసినా, ఒక్క మాట పెదాల్లో నుండి ఒక్క మాట, దేవుడా ఎందుకు చేసావు అనలే. చెప్పండి స్తోత్రం. అటువంటి విశ్వాసులు ఉంటారా? ఉంటారా? హల్లెలూయా. యోబు బంధకాల్లో, ఇబ్బందుల్లో, ఆల్మోస్ట్ ఆఖరికి ప్రాణం ఒక్కటే ఉంది యోబులో. యోబుతో పాటు తన స్నేహితులు 7 days and nights ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు? 7 రోజులు 7 రాత్రులుండి యోబును చూడలేక వెళ్ళిపోయారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు ఎంతకాలం దేవుని చేత పరీక్షింపబడి ఉండొచ్చు చెప్పండి? 9 months. గుడ్. ఎనీథింగ్ ఎల్స్? ఎనీబడి ఎల్స్? 10 years. Anybody else? 10 years. Anybody else? Not more than 1 year. కి మించి యోబు పరీక్షింపబడలేదు. ఎందుకనంటే యోబు గ్రంథంలో కొన్ని వాక్యాలు రాసుకోండి. కొన్ని వాక్యాలు రాసుకుంటే, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీకు మహిమ కలుగును గాక. యోబు ఎంతకాలం పరీక్షింపబడి ఉండొచ్చు అని అంటే, యోబు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సో am I allotted months of vanity. What is that? Months of vanity and nights of trouble are appointed to me. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఏంటివి? నెలలు. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. హల్లెలూయా. ఏమన్నాడు?
months, days. Months and days. Another reference. 30వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనం. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. దినములు ఏమన్నాడు? ద డేస్ ఆఫ్ అఫ్లిక్షన్ హ్యావ్ సీజ్డ్ మీ. 27వ వచనం కూడా, verse 27, సేమ్ చాప్టర్ 30:27. నా పేగులు మానక మండుచున్నవి, నా పేగులు మానక మండుచున్నవి, అపాయ దినములు నన్ను ఎదుర్కొనేను. మై గుడ్నెస్, హల్లెలూయా. ఈ చెప్పబడిన ఈ 3 లేఖన భాగాల్లో ఆయన ఏమంటాడు అంటే, యోబు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో, సో యామ్ ఐ అలాటెడ్ మంత్స్ ఆఫ్ వ్యానిటీ అండ్ నైట్స్ ఆఫ్ ట్రబుల్. హల్లెలూయా. Nights of trouble are appointed to me. హల్లెలూయా. ఇవి శ్రమ దినములు, అపాయకరమైన దినములు ఆయనకి నియమించబడ్డాయట. ప్రభుకు మహిమ కలుగును గాక. 30వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, డే ఆఫ్ అఫ్లిక్షన్ హ్యాస్ సీజ్డ్ మీ. ఏమైంది? సీజ్డ్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనంలో వస్తే ఐఎమ్ సీదింగ్ అంటాడు. ఏమంటాడు? నా పేగులు సీజింగ్. అంటే యోబు యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఆలుగడ్డలు ఉడకబెడతాం కదా, ఆలుగడ్డలు ఉడకబెడతామా, చామగడ్డలు ఉడకబెడతామా, అట్లా ఉడుకుతున్నాడంట. యోబు యొక్క పరిస్థితి, ఆయన హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది అని అంటే, నీళ్ళలో వేసి ఉడకబెట్టినట్టున్నదట. పాత దుప్పట్లు, బాగా మురికైన బ్లాంకెట్లు నీళ్ళలో ఉడకబెడతామా, అట్లా ఉడుకుతున్న ప్రభు అన్నాడు ఆయన. హల్లెలూయా. అలా ఉడుకుతున్నాడట. అలాంటి సమయంలో కూడా యోబు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సమయంలో కూడా యోబు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడట? ఆయన ఉడుకుతా ఉన్నాడట. హల్లెలూయా. హీఈస్ ట్రబులింగ్, సో మెనీ ట్రబుల్స్. బాగా నీళ్లు మసులుతాయి చూడండి, నీళ్లు బాగా మసులుతాయి. అప్పుడప్పుడు బాగా ఒళ్ళనొప్పులు వస్తే ఆ కాలంలో యూకలిప్టస్ ఆకులు తెచ్చి నీళ్ళల్లో బాగా మరిగించి స్నానం చేసేటోళ్ళు, గుర్తుందా? యూకలిప్టస్ ఆకులు. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గుడ్ టు హెల్త్. హల్లెలూయా. అట్లా ఉడుకుతున్నాడంట. అలాంటి సమయాల్లో, అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు ఎవరి మీద నిరీక్షణ ఉంచాడు అని అంటే, దేవుని మీద నిరీక్షణ ఉంచాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఉన్నావా? అలాంటి ట్రబుల్ ఎప్పుడైనా నీకు ఎదురైందా? నీళ్ళలో ఉడికినంత పేగులు ఏమైనాయంట, పేగుల్లో మంట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే, ద సేమ్ థింగ్. Thank you, Jesus. I am seething within and cannot relax. Days of affliction. Hallelujah. My heart is troubled and restless అంటాడు. My heart is, is that right? My heart is troubled and, అంటే మానక రాత్రింబగళ్ళు యోబు రాత్రింబగళ్ళు ఇట్లా నీళ్ళలో ఉడికిపోతున్నట్టున్నాడట. అయినా సరే దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు. అందుకనే బంధకాలలో ఉండి నిరీక్షణ గలవారులారా, దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ రిసీవింగ్ డబుల్. సంబడి సే దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ రిసీవింగ్. 42వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, యోబు తన స్నేహితుల గురించి ప్రార్థించాడు. వెంటనే అతనికి ఏం కలిగింది? హీ రిసీవ్డ్ డబల్. హల్లెలూయా. యోబు 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే
పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యెహోవా అతనికి దయచేసెను. జాబ్ రిసీవ్డ్ డబల్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ, ప్రభువా ఈ ఆగస్టు మాసములో ఇదిగో నీ మీద నిరీక్ష నుంచా, రెండంతల మేలు నాకు కలుగునుగాక. హల్లెలూయా. అండ్ విల్ గో టు ద నెక్స్ట్. రెండవ విషయానికి చదివితే ఆదికాండం 24వ అధ్యాయం 20 నుండి 22 వచనాల వరకు చూస్తే, ఇస్సాకు ఎవరు? ఇస్సాకు 40 సంవత్సరాలు వచ్చిన ఇస్సాక్కి హీ గాట్ మ్యారీడ్. పెళ్ళి అయిపోయింది. 40 ఇయర్స్ వచ్చాయి, కానీ పిల్లలు లేరు. ఇస్సాకు ప్రతిరోజు ధ్యానం చేసేవాడు. ఎక్కడ? ఎప్పుడు? వాట్ వాస్ ద టైం? హల్లెలూయా. ఎవ్రీ డే. హల్లెలూయా. ఇస్సాకు ధ్యాన సమయం సాయంకాలం. హల్లెలూయా. సాయంకాలం పొలంలో దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉండేటోడు. వివాహం జరిగింది, కానీ పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు? 40 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? సంబడి టెల్ మీ లౌడా. ఎన్ని సంవత్సరాలు? ఏం చేశాడు ఇస్సాకు? చదవండి ఇప్పుడు. 24:20. జెనసిస్ 24:20. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదు. 25. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతీయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఇంగ్లీష్ లో బ్యారన్. గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. హల్లెలూయా. ఒక బ్రేక్. పిల్లలు పుట్టకపోతే ఎవరు ప్రార్థన చేయాలా? మొగుడు ప్రార్థన చేయాలా? భార్యకి పిల్లలు పుట్టకపోతే భార్య మీద నిందలేసేయకూడదు. ఎవడు చేయాలి ప్రార్థన? ఆమెను చేసుకున్నోడు చేయాల. ఎవడిది బాధ్యత? పిల్లలు లేకపోతే, మగ పిల్లోడు పుట్టకపోతే ఎవడిది బాధ్యత? నీ వల్లే నీ జీన్స్ నా జీన్స్ అనో కొట్టుకు సస్తా ఉంటారు. ఇస్సాకు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అతని ప్రార్థన, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. ఆమె గర్భంలో శిశువులు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది చెప్పాలి? ఎంతమంది? డబల్. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు డబల్. హల్లెలూయా. ఏక్ మార్ దో తుకడా. హల్లెలూయా. నిరీక్షణ ఉంటే, విశ్వాసం ఉంటే, నువ్వు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించి దేవునికి ప్రార్థన చేసే ఒక భర్తవైతే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళైతే, దేవుడు నీ గర్భంలో ఎన్ని జనాంగాలు? చెప్దాం స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు. God's purpose of human beings is, మన గురించి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే, God don't want us to be barren. Hallelujah. He don't want us to be barren. ఆదికాండం 1:28 చదివితే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపి. హల్లెలూయా. That is the purpose. This is the month of opening your wombs if you believe. మీరు నమ్మితే ఈ మాసం నీ గర్భంలో 2 జనాంగాల్ని దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా నా కడుపులో 2 జనాంగాలు ఉంచండి ప్రభువా అని అడగాల. ఏమడగాల? ప్రభువా నా కడుపులో 2 స్తోత్రం చెప్దామా?
హల్లెలూయా. ఇద్దరు కొడుకులా ఇద్దరు కూతురులా, ఒక మైనస్ ఒక ప్లస్సా? ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. అడుగుడి మీకు, అడుగుడి మీకు, నాకు మొరపెట్టుము నేను నీకు. హల్లెలూయా. అన్ని తెలుసు మరి అడగరే. అడుక్కోవడానికి సిగ్గా, ప్రార్థన చేయడానికి సిగ్గా. హల్లెలూయా. ప్రతిరోజు భర్త, ప్రతిరోజు హస్బెండ్ భార్య కడుపు మీద చేయబెట్టి, ప్రభువా ఇందులో ఓ డబల్ ఇస్తా అన్నావు కదా ప్రభువా, ఇవ్వండి ప్రభువా అని అడిగి చూడండి అయ్యా. ఆస్క్. ప్రభువా ఇంకోసారి ఊకే నా భార్య డెలివరీ అయితే ఆరోగ్యం పాడైద్దేమో ప్రభువా, ఒకేసారి ఇచ్చేయండి ప్రభువా. అందంగా అడగండి బ్రో, అందంగా అడగండి బ్రో. హల్లెలూయా. ప్లీజ్ ప్రభా, ఊకే సిజరిన్లు అయితే హాస్పిటల్లో పడితే కష్టమవుతుంది ప్రభా, వద్దు ప్రభా, ఒక్కసారి ఇచ్చే ప్రభా ఇద్దరిని. సంబడిసే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబల్. దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ గివింగ్ డబల్. దమ్ముందా నువ్వు పొందుకోవడానికి? ఆర్ యు రెడీ టు రిసీవ్? పొందుకోవడానికి నీకు దమ్ముందా? దిస్ ఇస్ ద మంత్ 8. హల్లెలూయా. 8వ మాసం. 8వ మాసం జకర్యాతో దేవుడు మాట్లాడాడు. ఏమనేనంటే, బంధకాలలో ఉండియు నిరీక్షణ గల వారలారా తిరిగి మీ కోటలో ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు ఐ డిక్లేర్ అండ్ డిక్లేర్ దట్ యూ షుడ్ రిసీవ్ డబల్. సంబడి షౌట్ హల్లెలూయా. అది షౌటా? సంబడి షౌట్. నువ్వు పోగొట్టుకున్న దానికి రెండంతలు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ బ్యారన్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ డబుల్. ట్విన్స్. సంబడి సే ట్విన్స్. ట్విన్స్ చెప్పండి, అందరు చెప్పండి. ట్విన్స్. ట్విన్స్. హల్లెలూయా. హల్లెలూయా. కమింగ్ టు ద నెక్స్ట్. కమింగ్ టు ద నెక్స్ట్. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. 30వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. అందరూ ప్రార్థన పూర్వకంగా, ధ్యానపూర్వకంగా, ఆశతో, ఆసక్తితో ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినండి. ఈ 8వ మాసం దేవుడు నీకు రెండంతలుగా ఆశీర్వదించే మాసం. నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి, నేనును ఫిలిస్తీయులు చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను, అమ్మా గుడి ఆ సర్దారుల మీదను, సర్దారులు గుడిలో ఉన్న సర్దారులు మీదను, దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క, అతని చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. హల్లెలూయా. శాంసన్ లాస్ట్ ద అనాయింటింగ్. దేవుడి యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు. కోల్పోయినందుకు అతనికి పనిష్మెంట్ వచ్చింది. కళ్ళు లేవు, నెత్తి మీద జుట్టు లేదు, అంటే అభిషేకం లేదు, తల మీద అభిషేకం. హీ లాస్ట్ హిస్ అనాయింటింగ్. అడిగాడు దేవుడిని, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు? లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ప్రియ సహోదరుడా, దేవుడు ప్రారంభ దినాల్లో నీకు ఇచ్చిన అభిషేకాన్ని నువ్వు కోల్పోయావేమో. యూ మే లాస్ట్ యువర్ అనాయింటింగ్. యూ మే బి బ్యాక్ స్లైడెడ్ ఇన్ యువర్ అనాయింటింగ్. నీ ఆత్మీయ జీవితంలో, అభిషేక జీవితంలో నువ్వు ఒకవేళ వెనకడుగు వేసావేమో. సంసోన్ అన్నాడు, ఏమన్నాడంటే, ప్లీజ్ లార్డ్ రిమెంబర్ మీ వన్స్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ నామానికి ఇంత అవమానం జరుగుతుంది ప్రభువా. ఫిలిస్తీన్ల సర్దార్లు, చిన్నోళ్ళు, పిల్లలు అందరూ ప్రభువా, వీళ్ళందరికీ నేను ఒక కార్టూన్ అయిపోయా ప్రభు. ఐ బికేమ్ ఎ కార్టూన్ ఇన్ ద సైట్ ఆఫ్ దిస్ ఫిలిస్టియన్స్. సున్నతి లేని ఫిలిస్తీన్లు ఎదుట నేను ఒక కార్టూన్ అయిపోయా ప్రభువా. నన్ను బట్టి నీ నామం దూషించబడుతుంది ప్రభువా. ఒక్కసారి గుర్తు చేసుకో అన్నాడు. ఏమన్నాడు? ఒక్కసారి గుర్తు చేసుకో అన్నాడు. దేవుడు అతన్ని గుర్తు చేసుకోండి. చెప్దామా స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో అభిషేకాన్ని కోల్పోయి ఉంటే, వెనకడుగు వేసుకుని ఉంటే, అడుగు. దేవుడు ఈరోజు నిన్ను రెండంతల అభిషేకం ఇస్తాడు. రెండంతల అభిషేకంతో ప్రభు నిన్ను నింపుతాడు. యు విల్ ఫైర్ లైక్ సంథింగ్. ఒక ఉజ్జీవ జ్వాల
యు విల్ బికమ్ అ ఫ్లేమ్ ఆఫ్ రివైవల్. ఒకే ఒక దెబ్బకి తన జీవితకాలం మొత్తంలో చంపిన వాళ్ళందరి లెక్క కంటే గొప్ప అభిషేకం దేవుడు సంసోను మీదకి పంపించాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. రెండంతల అభిషేకం ప్రభు నీ మీదికి పంపించును గాక. రెండంతల శక్తితో దేవుడు తిరిగి నిన్ను నింపును గాక. మునుపటి కంటే అధికమైన అభిషేకంతో దేవుడు నిన్ను నడిపించును గాక. కమింగ్ టు ద నెక్స్ట్. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం. రెండంతలు ఈ మాసం దేవుడు నిన్ను రెండంతలుగా దీవించాలని అభిప్రాయపడతా ఉన్నాడు, ఆశపడతా ఉన్నాడు. రెండంతలు. హల్లెలూయా. నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణములు తీర్చబడెను, ఆమె దోష రుణములు తీర్చబడెను. యెహోవా చేతి వలన, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము, ఆమె తమ సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను. రెండింతలు క్షమాపణ. ఎన్నింతల క్షమాపణ? యెరూషలేము సంఘాన్ని, సంఘంలో ఉన్న వారిని, ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబంలో దేవుడు ఎన్నింతల క్షమాపణ? ఓ మై గాడ్, ఎంత గొప్ప దేవుడు, ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు. రెండింతల క్షమాపణ. హల్లెలూయా, హల్లెలూయా. యు మైట్ బి అ గ్రేట్ క్రిమినల్. నువ్వెంత పెద్ద దోషివైనా, ఎంత పెద్ద పాపివైనా, నరహంతకుడివైనా, దేవుడు క్షమిస్తున్నా నువ్వు తప్పు చేస్తూ ఉన్నా దేవుడు రెండంతలుగా, ఎంత? రెండంతల క్షమాపణ. హల్లెలూయా. ఆయన నీ దోషములన్నిటినీ కడుగువాడు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దిస్ ఈజ్ ద మంత్ ఆఫ్ రిసీవింగ్ double forgiveness. This is a month of receiving double forgiveness for all our sins. మన అతిక్రమములన్నిటికీ, మన పాపములన్నిటికీ దేవుడు రెండంతలుగా క్షమించబోతా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు రిసీవ్ దట్ ఎక్స్క్యూజ్ ఆఫ్ గాడ్? ఆర్ యు రెడీ టు రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్? ఆ విధమైన క్షమాపణ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్షమించబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ రెడీ, హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీతో ఆయన ఏమన్నాడంటే, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, సమాధానము కలిగి నీ ఇంటికి పో అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయ కాల సమయంలో ప్రభు సన్నిధిలో ఆ పాపాత్మురాలైన స్త్రీలాగా నువ్వు కన్నీటితో ప్రభు పాదాలు కడిగితే, హల్లెలూయా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగితే దేవుడు ఈరోజు నీకు రెండంతల క్షమాపణ ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. వాట్ ఎవర్ యు ఆర్, హూ ఎవర్ యు ఆర్, వాట్ మైట్ బి యు ఆర్, నువ్వు ఎవరివైనా సరే, ఎక్కడున్నా సరే, నువ్వు ఎంత తోడువైనా సరే, హల్లెలూయా, వితౌట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్ వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. పరలోక రాజ్యంలోకి మనం చేరం కనుక దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ ఫర్గివ్నెస్. దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ ఫర్గివ్నెస్. దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ రిసీవింగ్ డబల్ ఎక్స్క్యూజ్. ఎంత ఎక్స్క్యూజ్? రెండంతల క్షమాపణ ప్రభు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం అనుకుంటా. హల్లెలూయా, స్తోత్రం. ఆయన ఎంత దయాళుడో, మనం ఎందుకు ఇంకా బ్రతుకున్నామో, ఎందుకు ఇంకా మనం నిర్మూలం కాలేదో, ఎందుకు మనం నాశనం కాలేదో దేవుని యొక్క వాక్యాల్లో మనం విలాప వాక్యాలు 3:22 అనుకుంటా. చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా, మనం ఇంకా నాశనం కాకుండా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగక నిలుచుచున్నది గనుక మనం ఇంకా నిర్మూలం కాలేదు. చెప్పండి ప్రభుకు స్తోత్రం. ఆ కింది వచనంలో అంటాడు, అనుదినము నూతనముగా ఆయనకు ఎవ్రీ డే. ఎట్లా అంట? ఎవ్రీ డే. ద పీపుల్ హూ ఆర్ ఓపింగ్ అపాన్ గాడ్, దేవుని మీద నిరీక్షణ ఉంచిన వారికి ఎవ్రీ
ఎవ్రీ డే, అనుదినము, నూతనముగా, ఫ్రెష్ ఆర్ న్యూ, న్యూ, అనుదినము ఫ్రెష్, నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఎవ్రీ డే బంధకాల్లో ఉండి నిరీక్షణ గలవారులారా, అనుదినము ఆయనకు నూతనముగా, న్యూ ఎవ్రీడే, ఎవ్రీడే న్యూ కైండ్నెస్, న్యూ మెర్సీ, న్యూ కైండ్నెస్. హల్లెలూయా. వాట్ ఈస్ ద వర్డ్ దేర్? Faithfulness. Hallelujah. Every day. So this is the month of receiving what? Double forgiveness. Hallelujah. క్షమించాపో అండం ఒకెత్తు, గట్టిగా కౌగులించుకొని క్షమించా అండం, గట్టిగా దేవుడు మనల్ని కౌగులించుకునే మాసం ఈ మాసం. Somebody say thank you Jesus. Thank you Jesus. Hallelujah. And next, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదును? What do you want? Here is a question for you all. ఏలియా ఎవరిని అడిగాడు? ఎలీషాని అడిగాడు. వాట్ డూ యూ వాంట్? ఒకవేళ దేవుడు నేను అడిగితే ఈరోజు 1 2 3 అంట, టక్కున కోరుకుంటారా? పల్లెటూరులో ఉంటే రాత్రిపూట అరుగుల మీదో చెట్ల కిందో కూర్చుంటే ఆ నక్షత్రాలు రాలుతూ ఉండేటి. నక్షత్రాలు రాలినప్పుడు అది చూస్తే మనసులో ఏదన్నా అనుకుంటే ఏదో అవుతుందట. మరి ఏమో నాకెప్పుడు కాలే, చాలా నక్షత్రాలు రాలే, చాలాసార్లు చూసే కానీ నాకు ఎప్పుడు కాలే మరి. హల్లెలూయా. అట్లా నేను 1 2 3 అంట, ఈలోపు మీరు ఏదన్నా ఒకటి అనేసుకోవాలి. రెడీ? రైట్ హ్యాండ్ ఇక్కడ గుండె మీద, రైట్ హ్యాండ్ గుండె మీద, రైట్ హ్యాండ్ గుండె మీద కాదు, గుండు మీద కాదు రే, పుసుక్కున గుండె మీద పెట్టుకున్నారు. గుండె ఎటుంటుంది? ఇట్టే ఉంటుందా గుండె? ఓకే 1 2 3. నీకేం కావాలి? కోరేసుకున్నారా? యేసు నామములో మీకు 2 అంతలుగా అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. పుసుక్కున్న మగపిల్లలు మంచి భార్య కావాలనుకుంటే 2 రారయ్య. హల్లెలూయా. ఒక్కరే. హల్లెలూయా. ఏలియా ఎలీషాని అడిగాడు, అరే నువ్వు ఓకే, హియర్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఏలియాకి ఎలీషా ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. ఎలీషా ఏలియా కింద ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? పుస్కి నో 6 years గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 6 సంవత్సరాలు, 6 years ఏలియాకి ఎలీషా శిష్యరికం చేశాడు. ఈ 6 సంవత్సరాల్లో ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి క్షణం ఎలీషా ఏలియాని గమనిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. గురుగారి సేవ, గురుగారి నడక, గురుగారి మాట. హల్లెలూయా. గురువుగారి ప్రవర్తన, గురువుగారి కోపం, గురువుగారి ప్రేమ అన్నీ చూశాడు. చూసి అన్నాడు, అయ్యా నీ మీదున్న ఆత్మలో నాకెంత? డబల్ పోర్షన్. స్తోత్రం కలుగును గాక. నీకంటే నేను పవర్ఫుల్గా వాడబడాలా. హల్లెలూయా. హౌ వండర్ఫుల్ డిజైర్ ఈస్ దిస్. ఎంత అద్భుతమైన కోరిక కదా. ఏం కావాలంటే, ప్రభా నాకు అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అంటే ఏం అడగాల? నీ ఆత్మలో డబల్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు అలాంటి ఆశ కలిగి ఉంటే 2 అంతల ఆత్మ ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ రిసీవింగ్ డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. హల్లెలూయా.
వన్ మోర్ థింగ్ ఐ టెల్ యూ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంధకాలలో ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. డబల్ ఏమేం చెప్పాను? డబల్ ఎన్ని చెప్పాను? ఎన్ని? హౌ మెనీ థింగ్స్? 5 things. Point number 1. Point number 1, యోబు. Point number 2, ఇస్సాకు. ఇస్సాకు ఏంటి? మన ఇస్సాకు గాడు కాదు, ఆ ఇస్సాకు. ఇస్సాకు ఏం కలిగింది? ట్విన్స్. చెప్పాలా? ట్విన్స్. నెంబర్ 3, డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ విచ్ యూ హ్యావ్ లాస్ట్. విచ్ యూ హ్యావ్ లాస్ట్. పోగొట్టుకున్న వాళ్ళకి తిరిగి రెండంతులు. పాయింట్ నెంబర్ 4, డబల్ పోర్షన్ ఆఫ్ ఫర్గివ్నెస్. పాయింట్ నెంబర్ 5. పాయింట్ నెంబర్ 5, డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండంతల శక్తి, పవర్, స్ట్రెంగ్త్ గాడ్ హ్యాస్ గివెన్ టు శాంసన్. బంధకాల్లో, ఓకే, బంధకాల గురించి, ప్రిజన్స్ గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నా. స్తోత్రం కలుగునుగాక. ప్రిజన్ అనగానే ఎవరు గుర్తు రావాలి? యోసేపు గుర్తు రావాలి. ఎవరు చెప్పింది? పాస్టర్ గారా? ఓకే, యోసేపే గుర్తు రావాలి. సరే, మంచిది. ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్. యోసేపు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు? యోసేపు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు? 17 years. నెక్స్ట్, ఎనీబడి ఎల్స్? 2 సంవత్సరాలు. ఎనీబడి ఎల్స్? యోసేపు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు? జైల్లో పెట్టారు, జైల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. ఎప్పుడు ఇదే కాదు. యోసేపు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు పోతేఫర్ ఇంటికి వెళ్ళాడు. 17 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ అన్నలు ఆయన బట్టలు చింపేసి గోతిలో దోసి 20 కాసులకి ఒక ఐగుప్తీయులకు అమ్మేసినటువంటి సందర్భం అది. ఓకే, హీ వాజ్ 17 బై ద టైం. అక్కడి నుంచి పోతేఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతేఫర్ ఇంట్లో 1 year ఉన్నాడు. 1 year. ఈ ఒక్క సంవత్సరంలో హీ బికేమ్ హెడ్ ఇన్ ద హౌస్. ఆ ఇంటి మొత్తానికి మొత్తం అధికారి అయిపోయాడు ఒక్క సంవత్సరంలో. ఆ ఇంటి అంతటి పైన అధికారం గలాడాడు. ఎందుకనంటే యోసేపు పట్టుకున్నదల్లా మన్ను పట్టుకున్న బంగారం అవుతుంది, మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. అందుకనే పోతేఫర్ ఏం చేసిండంటే ఇంటి యజమానిగా చేశాడు. హల్లెలూయా. ఈ 1 yearలోనే ఈ పోతేఫర్ యొక్క భార్య కళ్ళు యోసేపు మీద పడ్డాయి. ఎట్లన్నా సరే వీనితో పోవాలి. అందగాడు యోసేపు, మామూలుడు ఏం కాదు, హ్యాండ్సమ్ గాయ్. ఈజ్ హ్యాండ్సమ్ గాయ్, అందగాడు. అబ్బా చాలా హాట్. ఎట్లా ఈ మధ్యకాలంలో ఇదే కామెంట్. ఏం కామెంట్? గర్ల్స్ ఏమంటారు అంటే, అబ్బా ఎంత హాట్గా ఉన్నాడే, ఓ ఇస్ సో హాట్. రితిక్ రోషన్, షారుఖ్ ఖాన్, అబ్బా ఎంత హాట్ ఉన్నాడు. ఈ మధ్య కొంచెం బాడీ బిల్డర్లను చూసి అంటారు, అబ్బా ఎంత హాట్గా ఉన్నాడు. యోసేపు కూడా అంత హాట్గానే ఉంటుండే. హల్లెలూయా. చూడంగానే గుంటూరు మిర్చి కొరక తిందామనేటట్టు ఉండేటోడు అనమాట. ఫుల్ స్పీడ్, షార్ప్. హల్లెలూయా. అండ్ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ హర్ హ్యాండ్. కానీ పాపంలో చిక్కకుండా పారిపోయాడు. అందుకు ఆయన మీద ఫాల్స్ అక్యూజిషన్ అయింది. హల్లెలూయా. ఫ్యాబ్రికేటెడ్ కేసు ఒకటి పెట్టినందుకు జైల్లో వేశారు. జైల్లో ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? యు ఆర్ రైట్ ఆంటీ. 12.
కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు ఏదైనా అప్రిషియేషన్ లాంటి ఏదైనా ఉంటే బాగుండి తగలబడుతుంది. ఏడిసినట్టు కొడుతున్నారు చప్పట్లు. అరే రెచ్చిపోతున్నారు ఇక. హల్లెలూయా. 12 years జైల్లో 12 సంవత్సరాలు ఉన్నాడు. 18 ప్లస్ 12 30వ సంవత్సరం ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 30వ సంవత్సరం ఎన్ని ఇయర్స్కి? వెరీ యంగ్ ప్రైమ్ మినిస్టర్, వెరీ యంగ్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజుల్లో. స్తోత్రం కలుగును గాక. 10 years ఏమో ఆ జైల్లో ఈజిప్ట్ ఎంప్లాయీస్ ఒక ఇద్దరుండే. ఈజిప్ట్ ఎంప్లాయీస్ ఒక ఇద్దరుండే. ఆ ఇద్దరికి కలల భావాలు చెప్పిన తర్వాత 2 సంవత్సరాలు ఉన్నాడు. కలల భావం చెప్పకముందు 10 ఏళ్ళు, కలల భావం చెప్పిన తర్వాత 2 ఏళ్ళు, మొత్తం. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న మీకు. యోసేపు తన కుటుంబంతో ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాడు? చెప్పయ్య గారు, ఎనీ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, ఎనీవన్, ఎన్ని ఇయర్స్ యోసేపు తన కుటుంబంతో దూరంగా ఉన్నాడు? 7 years. ఎనీథింగ్ ఎల్స్? అంటే 7 అంటే పర్ఫెక్ట్ నెంబర్ అని 7 అని చెప్పేసావా? ఇంకా ఎనీబడి ఎల్స్? 22 years. ఎన్ని ఇయర్స్? 22 years తర్వాత మళ్ళీ ఫ్యామిలీ అంతా కలుసుకున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 22 సంవత్సరాలకి కలిసి ఉన్నారు. మంచిది. ఇంకో ప్రశ్న, యోసేపు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తుని పరిపాలించాడు? ఎస్, ఇంకో ప్రశ్న, యోసేపు ఎప్పుడు చచ్చిపోయాడు? యోసేపు చచ్చిపోయినప్పుడు వయసు ఎంత? 110 years when he was died. ఆదికాండం 50వ అధ్యాయం 26వ వచనం. అండ్ ఎస్, చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 30 నుండి ఆయన చచ్చిపోయిన ఎన్నో సంవత్సరం? 110 minus 30, 80. ఇది కూడా చెప్ప నీకే వెనక ముందు అయితే ఇంకా ఏమనాలి మిమ్మల్ని నేను. 80 years. ఎన్ని సంవత్సరాలు? 80 years he reigned Egypt. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మంచిది. ఇంకో క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. యోసేపు యొక్క టోటల్ సంతానం ఐగుప్తులో ఉన్నది ఎంత? Somebody is near? Yeah? 70 I think. నిర్గమకాండం చదవండి, ఎంతమంది వెళ్ళారో ఉంటుంది. నిర్గమకాండం బిగినింగ్ చూడండి. ఆదికాండం అయిపోయింది కదా. 70 పీపుల్ ఐగుప్తులోకి వెళ్ళి ఎంతమంది అయ్యారు? 6 లక్షల కాల్బలము అంటాడు. ఎంత? 6 లక్షల కాల్బలము ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. ఈ కాల్బలం అనేది దేన్ని సూచిస్తుంది అని అంటే వారియర్స్, సోల్జర్స్ని సూచిస్తుంది. కానీ 70 people became 20 lakhs people in the span of 430 years. 430 సంవత్సరాల్లో 70 మంది ఐగుప్తులోకి వెళ్ళి 20 లక్షల మందిగా పెరిగారు. చెప్పండి స్తోత్రం. వేల కొలది విస్తరించారట. స్తోత్రం కలుగును గాక. చెరసాలలో ఉండి నిరీక్షణ. యోసేపు ఏమన్నాడు తెలుసా? జైలుకి వెళ్ళినప్పుడు యోసేపు ఏమన్నాడంటే, జైల్లో వాళ్ళిద్దరికి కళ్ళకు అర్థాలు చెప్పినాక, అన్నా మీరు బయటికి పోతారు కదా, వీలుంటే నన్ను ఒకసారి గుర్తు చేసుకొని నాకేమైనా రికమెండేషన్ చేసి ఏమైనా బెయిల్ ఇప్పియండి అని అడిగాడా? అడగలేదా? అడిగాడు. మీరు బయటికి వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే నన్ను గుర్తు తెచ్చుకోండి. కనీసం వీడు 2 ఏళ్ళ కనీసం ఆయన బువ పెట్టనీకి కూడా పోలే. ఒకనికేమో కల అర్థం చెప్పాడు, అరే నీ తలకాయి
తీసేస్తాడు రా అన్నాడు. ఇంకొకడు అరే సేమ్ డ్యూటీ నువ్వు జాయిన్ అవుతావు రా అన్నాడు. సేమ్ డ్యూటీ జాయిన్ అవుతావురా, జాయిన్ అయ్యిండు. వన్ తలకైపోయింది. డ్యూటీ వచ్చినోడు ఏమైనా గుర్తుపెట్టుకోవాలా? గుర్తుపెట్టుకున్నాడా వీడు? కృతజ్ఞత లేని కుక్క, కృతజ్ఞత లేని పంది, పెంట తినే సన్నాసీడు, మేలుని మర్చిపోయి వాడా నాకేం చేసిండా. కానీ కల రాగానే అరే సార్ జైల్లో ఒకడు నాకు కళ అర్థం చెప్పింది సార్, ఇప్పుడు గుర్తొచ్చింది సార్ అన్నాడు. చెప్పండి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ ద మంత్ ఆఫ్ రిలీజ్. ఏంటది? రిలీజ్. రిటర్నింగ్ టు ద స్ట్రాంగ్ హోల్డ్. రిటర్నింగ్ టు ద, మీరు నా వైపు తిరుగుతావా, పోతావా? కావాలా డబల్? వద్దా? జైల్లో ఉన్న చాలామంది ఉన్నారు. అపోస్తులైన పౌలు శీలని జైల్లో వేశారు. పౌలు శీలని జైల్లో వేస్తే దెబ్బలకి ఏడ్చుకుంటా కూర్చోలే వాళ్ళు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఒక భాగాన్ని చూస్తే గలిబిలి చేస్తారు, పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారని భయపడి వాళ్ళని జైల్లో వేశారు. జైల్లో వేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారనంటే ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారట, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అక్కడ కూడా డబుల్ ఏంటంటే, వన్, ద ప్రిజన్ వాస్ ఓపెన్. ఫస్ట్ థింగ్, ద ప్రిజన్ వాస్ ఓపెన్. అండ్ ద సెకండ్ థింగ్, ద జైలర్స్ ఫ్యామిలీ వాస్ సేవ్డ్. ఆ చెరసాల అధికారి యొక్క కుటుంబం అంతా, హోల్ ఫ్యామిలీ, ఒక్కడు కాదు. దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు డబుల్. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, దేనే వాళ్ళ జబ్బిదేగా కైసదేగా, చెప్పన్ పాడికి కైసదేగా. హల్లెలూయా. దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ రిసీవింగ్ డబుల్. హల్లెలూయా. సంబడి సే డబుల్, 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 డబుల్ బ్లెస్సింగ్, డబుల్ అనాయింటింగ్, డబుల్ స్ట్రెంగ్త్, డబుల్ రిలీజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుని నేను ముగిచ్చేస్తా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. కీర్తన 79వ కీర్తన 11వ వచనం చదవండి. హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రిలీజ్. రిలీజ్ ఫ్రమ్ ద ప్రిజన్, రిలీజ్ ఫ్రమ్ ద బాండేజ్. చెరలో ఉన్న వారి నిట్టూర్పు, చెరలో ఉన్నవారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. ఓ మై గాడ్. చెరలో ఉన్నవారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. ఎక్కడికంట? దేవుని దగ్గరకంట. హల్లెలూయా. బంధకాలలో ఉండి నిట్టూర్పు విడుస్తున్నావా? నీ నిట్టూర్పు ఎక్కడికి వెళ్తుంది? ప్రభు సన్నిధిలోకి వెళ్తుంది. ఇబ్బందుల్లో ఉండి నిట్టూర్పు, ఏదో ఒక నిట్టూర్పు సౌండ్ వేయండి. నిట్టూర్పు ఫీలింగ్ ఇవ్వండి. దిస్ సౌండ్ విల్ గో టు ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నా కుటుంబం, నేను నా పరిస్థితుల్లో ఉన్న నా నిట్టూర్పు ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధిలోకి వెళ్తుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. డైరెక్ట్గా దేవుడి సన్నిధిలోకి వెళ్తుంది. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో నిట్టూర్పు విడుస్తున్నావో ఆ నిట్టూర్పు విషయం దేవుడు నీకు జవాబిచ్చే మాసం ఇది. హల్లెలూయా. నెక్స్ట్, నీ బాహు బలాతిశయమును చూపుము. నీ బాహు బలాతిశయము చూపుము. చావునకు విధింపబడిన వారిని, చావునకు విధింపబడిన వారిని కాపాడుము. కాపాడుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చావునకు ఏం బ్రతుకో ఏంటో అండి. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ న్యూ లైఫ్. నూతనమైన జీవాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆ కింద వచనం, ప్రభువా మా పొరుగువారు నన్ను నిందించిన నిందకు ప్రతిగా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతల నిందను కలుగజేయుము. మై గాడ్. హల్లెలూయా. నీ దేవుడు ఏమయ్యాడు అని అడిగిన వాని గుండెల్లోకి ఏడంతల ప్రభువా నింద రావాల. నీ నిట్టూర్పు ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి వెళ్తుంది. 102వ కీర్తన
20వ వచనం 21వ వచనం, చెరలో ఉన్న వారితో, బంధకాల్లో ఉన్న వారితో, నిట్టూర్పుతో, నిస్పృహలో ఉన్న వారితో, నిరాశలో ఉన్న వారితో, డిస్కరేజ్మెంట్లో ఉన్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ నిట్టూర్పు దేవుడు సన్నిధికి వెళ్ళిపోతుంది. చెరసాలలో ఉన్నవారి మూలుగులను, చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మూల్గులను, నీ నిట్టూర్పులను దేవుడు ఆకాశం నుండి వంగి, ఏదైనా సీక్రెట్ మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తాం? ఎట్టా చెవులు కొరుక్కునేదట అంటారు. హల్లెలూయా. పక్కనోడికి కూడా వినపడవు కదా. ఒక్కొక్కడు ఉంటాడు. మా సంతు ఉంటాడు. మా సంతు పక్కన ఇప్పుడు లావణ్య మెడికల్ షాప్ ఉన్నారు కదా, నువ్వు సంతు అనుకో, నువ్వు మాట్లాడే మాట దానికి కూడా వినపడదు. అట్లా మాట్లాడేటోడు గంటలు సో మెనీ అవర్స్ 2 hours ఇట్లా పెట్టుకునేటోడు. ఫోన్ పెట్టుకొని ఇట్లా అనుకుంటా, ఇంత పెద్ద జుట్టు ఉండేది ఆడికి. ఫ్రెండ్స్ కూడా బాగుండేటోళ్ళ ఆ రోజుల్లో. మరి అందగాడు కాబట్టి, జర 8 pack కాబట్టి ఒక 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవానికి. 2-3 ఉండే. ఇట్లా పెడతాడు. మా అమ్మ ఉంటుందా పక్కన, మా నాన్న, నేను అందరం కూర్చొనే ఉంటాం. హల్లెలూయా. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు నీ నిట్టూర్పులు ఒకవేళ అలాగున్నా పక్కన వాళ్ళకి తెలియదు. కొన్ని చెప్పలేం, కొన్ని చెప్పలేం. బట్ స్టిల్ నీ మూలుగును ప్రభు వింటున్నాడు. హల్లెలూయా. నీ మూలుగును ప్రభు వింటున్నాడు. ఓ, నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు. నీ ప్రతి కన్నీటి చుక్క ఆయనకు తెలుసు. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ అ టియర్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఐ, హీ నోస్ హిమ్. హల్లెలూయా. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక నీ నింద పోయినట్లే, నీ నిట్టూర్పు, నీ మూలుగు తీరిపోయినట్లే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దిస్ ఈజ్ ద మంత్ ఆఫ్ రిసీవింగ్. సంబడి సే హల్లెలూయా. అండ్ యు నో, దిస్ ఈస్ ద మంత్. దేవుడు నీ అవమానాన్ని తొలగించే రోజు. ఎందుకంటే ఆయన తట్టు తిరిగితే, ఎవరి తట్టు తిరిగితే? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇంగ్లీష్లో బిగిన్ చేయండి. తెలుగులోనేమో ఈ సెంటెన్స్ లాస్ట్కి ఉంటుంది. సంబడి కెన్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. యోవేలు 2:13. Rend your hearts and not your garments. Return to the Lord. Return to the Lord your God. Return to the Lord your God. What happened if we return to the Lord? What happens if we return to the Lord? దేవుని వైపు తిరిగితే ఏం జరుగుతుంది అన్నానంటే, చదువుదాం ఇంకొక అదే యోవేలు గ్రంథంలో నుండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యూ. 25వ అధ్యాయం. ఇఫ్ వి రిటర్న్ టు ద లార్డ్, ఫర్ ద ఇయర్స్, ఏవేవి ఏంటంట? The locust has eaten, the great locust, and the young locust, and the other locust. రకరకాల మిడతలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని రకాల మిడతలు? 4 రకాల మిడతలు. 4 రకాల మిడతలు మీ పంటను ఏం చేసాయి? తినేసాయి. హల్లెలూయా. ఆ పోయిన పంట అంతటికి దేవుడు ఎంత? డబుల్. ఎంత? ఇట్టిట్ అనాలేమో చంద్రబాబు నాయుడు. ఎంత చెప్పాలి? ఎంత?
హల్లెలూయా. ఆ పంటంతా తిరిగి చదవండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది. పాప, వాట్ యు ఆర్ రీడింగ్? 25. Which verse did you read? 25 last. Okay. Right. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన. ఏం కార్యాలు? వింత కార్యములు. ఓ మై గాడ్, అవునా? అబ్బా, అలా జరిగిందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు మన కొరకు ఏం చేస్తాడంట? వింత కార్యాలు. హల్లెలూయా. వింత కార్యాలు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు గొంగలి పురుగులు పసరు పురుగులు చీడ పురుగులు అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంట. ఈ లాక్డౌన్లో ఏం మింగేసింది? కరోనా అనే వైరస్ మింగేసింది. తినివేసిన పంట మీకు మరలా ఇత్తును. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్. నా జనులు ఇక ఎన్నటికీ నెక్స్ట్ వర్స్. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనే అనియు నేనే మీ దేవుడైన యెహోవాననియు నేను తప్ప ఇంకొకడు వేరే దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకొందురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళా అంటాడు, నా జనులు ఇక నెన్నడూ సిగ్గునందక ఇందురు. అబ్బా, హాయిగుందా? ప్రాణానికి హాయిగుందా వాక్యం? నా జనులకి ఇంకెప్పుడు ఈ 2 వేవ్స్, ఈ 2 సంవత్సరాల్లో మనం కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి ఇచ్చే నెల ఇది. ఇంకొకే ఒక్క మాట, జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో నుంచి ఒక్క మాట చదువుకునే ముగిచేస్తా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రం. 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. నా భాషలో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఒక్క వచనంలో ఆయన పేరు ఎన్నిసార్లు చూసారా? 3 times. Shall we all stand up in the presence of God now? Shall we all stand in the presence of God now? Hallelujah, hallelujah, స్తోత్రం. కొంచెం కాలు ఇట్లా అనండి, తనకండి పక్కన వాళ్ళని. మనం తినే తిండిలో ఉన్న ఫాల్ట్ ఇదంతా, మనం తినే రైస్లో ఉన్న ప్రాబ్లం ఇదంతా. అన్నం తింటే అంతే. ఇక అన్న మానేమంటారా? మానేరేం కాదు, ఒక పూట తినరు. ఇంత పొద్దుగాల సాయంత్రం రొట్టెలు టిఫిన్లు చేయరు. ఆల్మోస్ట్ అదే చేస్తారు అనుకుంటే చాలామంది. హల్లెలూయా. సో వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టుడే, రిటర్న్ టు మీ, టర్న్ టు మీ, రైట్? టర్న్ టు మీ. ఒకసారి మీరు అంతా అటు తిరగండి. అబౌట్ టర్న్. అబౌట్ తిరగండి. తిరుగు. కిరణ్ తిరగవా? సక్క తిరుగు. ఒకసారి లెఫ్ట్ రైట్ అన్నారు, ఇట్లా లెఫ్ట్ రైట్ అన్నారు. కొంచెం కాళ్ళు కొంచెం ఫ్రీ అవుతాయి. అరే లెఫ్ట్ రైట్ అటు తిరిగే, కొంచెం ఇట్లా లెఫ్ట్ రైట్ స్కూలే. అనుష్క గోడకు తిరుగు. అబౌట్ టర్న్ అంటే అమ్మా, టర్న్, అబౌట్ టర్న్. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. హల్లెలూయా. బంధకములలో ఉండియు నిరీక్షణ గలవారలారా తిరిగి మీ కోటలో, ప్రిజనర్స్ ఆఫ్ హోప్, రిటర్న్ టు యువర్ స్ట్రాంగ్ హోల్డ్
ఏ ప్రిజనర్స్ ఆఫ్ హోప్. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రెండంతల మేలు నేను మీకు చేస్తాను. ఒకసారి ఆలోచన చేయండి, ఏ విధమైన ఇబ్బందిలో ఉన్నావు. యోబు జీవితాన్ని మనం గమనిస్తే హీ బీన్ అపాయింటెడ్, హీ బీన్ అలాటెడ్ మంత్స్, నైట్స్, డే అండ్ నైట్స్ ఫర్ ట్రబుల్. హల్లెలూయా, హల్లెలూయా. ద డే ఆఫ్ అఫ్లిక్షన్ హ్యావ్ సీజ్డ్ మీ, ఐ యామ్ సీదింగ్. నేను ఉడుకుతున్నా అంటాడు. ఉడుకుతున్నా, ఇట్లా మసలి నీళ్ళల్లో నన్ను పాడేసినట్టు ఉందండి. అయినా సరే యోబు దేవుని మీద నమ్మిక ఉంచాడు. యోబు 1 year, జస్ట్ 1 year. అన్న 1 year కాదు, నేను 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా. అవును, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న స్త్రీ స్వస్థపరచబడింది. ఎందుకనంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలా అని. 18 సంవత్సరాల నుండి అబ్రహాము కుమార్తె చక్కగా నిలబడడానికి చక్కగా నిలబడలేక వంగిపోయింది. ఈరోజు నువ్వు అలాంటి వంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. 38 సంవత్సరాల నుండి లేవలేక ఆ కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిలాగా నువ్వు దేవుని దగ్గర ఎదురు చూస్తున్నావేమో. దేవుడు ఇదిగో ఈ 8వ నెల, దిస్ 8th month, 8వ నెల నువ్వు పోగొట్టుకున్నదంతా ఎంత ఎంత? కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభువుని అడుగు. ప్రభువా, ఓ హల్లెలూయా, 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 థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు మైట్ బి ప్రిజన్ ఫ్రమ్ లాస్ట్ 12 years లైక్ జోసెఫ్. యోసేపులాగా గత 12 ఏళ్ల నుంచి చెరసాలలోనే ఇంకా ఉన్నావేమో, బంధకాల్లో ఉన్నావేమో. గోతిలో నుండి పోతెఫర్ ఇంట్లోకి, పోతెఫర్ ఇంట్లో నుండి చెరసాలలోనికి, చెరసాలలో నుండి సింహాసనం మీదకి దేవుడు యోసేపును నడిపించాడు. బంధకములలో ఉండి నిరీక్షణ గలవారులారా, ఈరోజు రెండంతలుగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వివాహమై అనేక సంవత్సరాలే ఇంకా గర్భఫలం లేదేమో. దేవుడు నీకు నీ గర్భములో 2 జనాంగాల్ని ఉంచడానికి సమర్థుడైన దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బలము లేక విసిగి వేసారిపోయి నీరసంగా ఉన్నావేమో, బలహీనుడవైపోయామో. దేవుడు తిరిగి నిన్ను బలపరచడానికి సమర్థుడు. God is able to strengthen you back. God is able to give you double fold strength like Samson to build your own life. నీ జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి రెండంతల శక్తిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను పాపిని, నాలాంటి వాడిని కూడా దేవుడు క్షమిస్తాడా అంటావేమో. యెరూషలేమును ఆయన 2 క్షమించడానికి సమర్థుడు, 2 క్షమించడానికి సమర్థుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ఆస్క్ గాడ్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ఆస్క్ గాడ్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ఆస్క్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎలీషా యొక్క ఆశ నీకున్నట్లయితే, హల్లెలూయా, హల్లెలూయా, రక్షింపబడిన విశ్వాసివై స్తోత్రం, ఎలీషా లాగా 2 అభిషేకం ప్రభువా నాకు కావాలి అయా స్తోత్రం అని ఆశ కలిగి ఉంటే, దిస్ ఈస్ ద మంత్ God is going to give you double portion of anointing, double portion of Holy Spirit upon you. ప్రతి ఒక్కరు దేవుని వైపు చూద్దాం. ఆయన సన్నిధి మన మధ్యలో సంచరిస్తూ ఉంటుండగా So let us return to the Lord. అయ్యా, 2 మేలు చేత నన్ను ఆశీర్వదించండి. Nobody, నేను నమ్మకించు. please close your eyes. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. I don't want anybody to open your eyes.
కనిపెట్టుకొని ఉంటుండగా ప్రభా నీ కృప చేత నన్ను దేవుడు నీ మూలుగును నిన్ను తూర్పును వింటున్నాడు. నీ కృప చేత నన్ను మీరు కప్పండి. హల్లెలూయా. Open your mouth and ask God. హల్లెలూయా. ప్రతి ఒక్క నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన సన్నిధి మన మధ్యలో సంచరించులాగున, ఆయన సన్నిధి మన మధ్యలో సంచరించులాగున. దయగలిగిన దేవా, మీ కనికరం ఎంత గొప్పదో ఈ దినము నాయన మీ పైన ఆధారపడడానికి అయా రెండింతల మేలుతో నన్ను దీవిస్తానని మీరు వాగ్దానం చేస్తా ఉన్నా. దయగలిగిన దేవా, ఇగో నాయన మీ కృప ఎంత గొప్పదో. యోబు జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యం మీ పైన ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మీ కనికరం చూడగలిగాడు, మీ ఆశీర్వాదం చూడగలిగాడు, మీ కనికరం చూడగలిగాడు నాయన. అటు ఆశీర్వాదం చేత నన్ను మీరు తృప్తిపరచండి, తృప్తిపరచండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కళ్ళు I don't want everybody to close your eyes. కళ్ళు మూసుకొని మీకే చెప్తున్నా. అయ్యా మీకు వందనాలు, మీకు వందనాలు. సర్వోన్నతుడైన దేవా మీకు వందనాలు. సర్వ సృష్టికర్త మీకు వందనాలు. సర్వాంతర్యామి మీకు వందనాలు. మహోన్నతుడా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మీ బలమైన సన్నిధి ఈ మధ్యాహ్న సమయంలో అనుభవించడానికి సహాయం దయచేయండి. ఏగో నా తండ్రి, ఉదయకాలం మీ సన్నిధిలో ఉన్నాం నాయన. మీ కనికరం కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా ప్రభా మీ కృప చేత కప్పండి, మీ కృప చేత కప్పండి, కృప చేత కప్పండి. నా యేసు కాడి నా మీద నున్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి. నా యేసు కాడి నా మీద నున్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి. పరుగులో ఉన్న నేను, పరుగులో ఉన్న నేను వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. యేసే నా ధ్వజము, నేనాయన వశము. యేసే నా ధ్వజము, నేనాయన వశము. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. నా సౌండ్ పెట్టండి. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే. నీ జీవితంలో ఆశీర్వదింపబడాలి అని అంటే దేవుని వైపు చూస్తే, ఇగో నాయన నువ్వు నన్ను దీవించయ్యా, నువ్వు నన్ను దీవించు నాయన. యేసే నా ధ్వజము, నేనాయన వశము. ఆమేన్. యేసే నా ధ్వజము, నేనా. ఆయన వైపు చూద్దాం. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. వెనుకకే చూడను,
వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, వెనుకకే చూడను. నా ధ్వజము నాయన వశము, నా ధ్వజము నాయన వశము. నా యేసు కాడి నా మీద నున్నది, నశించు ఆత్మలు నా ముందు నున్నవి. నా యేసు కాడి నా మీద నున్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి. పరుగులో ఉన్న నేను, పరుగులో ఉన్న నేను వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను. నింపు నాయన, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను. నేను వెనుకకే, మీ సన్నిధి మా మధ్యలో బలంగా సంచరించుటకు సహాయము దయచేయండి అయ్యా. నేను వెనుకకే చూడను, నేను వెనుకకే